అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎండల ప్రభావం ముఖం మాడిమసైపోయింది. ఎండల ప్రభావమే. అందరూ ఎవరైతే కొంచెం బయటికి వెళ్తున్నారో కొంచెం నీడ పట్టున ఉండి వీలైనంత వరకు కొబ్బరి బొండలు, నిమ్మరసాలు, మజ్జిగలు ఇలాంటివి సేవిస్తూ ఆరోగ్యంగా ఉండండి. మీ ప్రాణాలు మీరు రక్షించుకోండి. ఎండలు బయటికి వెళ్తే 46-45 డిగ్రీస్ ఈజీగా దాటిపోతున్న క్రమం ఇది. సో పిల్లల్ని దయచేసి బయటికి పిల్లల్ని చిన్న పిల్లల్ని దయచేసి బయటికి పట్టరాకుండా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తూ ఇంట్లోనే ఏసీ ఉంటే ఏసీ, కూలర్ ఉంటే కూలర్, ఫ్యాన్ ఉంటే ఫ్యాన్, వాళ్ళని ఇంట్లోనే చల్లగా ఉంచే ప్రయత్నం చేయండి. సినిమాలకి, షికార్లకి ఈ టైం మీకు కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా టాపిక్కి వెళ్దాం. లొకేషన్ మారింది, ఎందుకంటే అక్కడ రెగ్యులర్ లొకేషన్ దగ్గర వరి పొలాలు కోస్తా ఉంది మిషన్ వచ్చి. భయంకరమైన డిస్టర్బెన్స్, సౌండ్ల డిస్టర్బెన్స్ వల్ల ఉట్టిని ఎండల గుట్ట కింద ఉట్టి రావడం జరిగింది. దాంతో ముఖం మాడిపోయి జిడ్డు అంతా చెమటలు కక్కిన. సరే, విషయంలోకి వస్తే గత 2-3 రోజుల నుంచి కేడిఎస్ వైసీపీ కోవర్స్ అనే టాపిక్ గురించి బాగా కాంట్రవర్సీ నడుస్తూ ఉంది. నేను కూడా ఈ మధ్యలో యాక్టివ్గా లేను, ఎందుకంటే ఈ ఎండలకు చెప్తాను కదా, నేను ఎక్కడో పిఠాపురం పోదామని చెప్పి నేను కాదు, నా బాధ కాదు, అంత ట్రై చేస్తూ ఉన్నా కానీ ఈ ఎండలకు నిజం చెప్తాను, అసలు నాకు టాయిలెట్ వస్తలే, మండుతుంది. ఓపెన్ చెప్తాను, అది పరిస్థితి. ఈ ఎండలో నేను పోయి అడ్డం పడుతున్నా, నాకు అసలు బతుకుతున్నా సత్తనా అర్థం కావట్లా, ఆ రేంజ్లో ఉంది. సరే, అందు గురించి నేను కొంచెం యాక్టివ్గా లేను. అయితే ఈ కేడిఎస్ అన్న వీడియో నాకు కొంతమంది షేర్ చేసిళ్ళు. తర్వాత నేను కూడా వీడియోలు చూసిన, ఆయనకి ఎగనిస్ట్గా పోస్టులు చూసిన, వైసీపీ కోవర్ట్ అనుకుంటా ఆయన కింద వచ్చిన కామెంట్లు మొత్తం చెక్ చేసిన. విషయం ఏంది, అసలు ఏం జరుగుతుందని చెప్పి నేరుగా కళ్యాణ్ దిలీప్ అన్నకే నేను మెసేజ్ చేసిన, తర్వాత ఫోన్ కూడా చేసి మాట్లాడిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, వైసీపీ కోవర్ట్ కళ్యాణ్ దిలీప్ సుంకర అనేది అవాస్తవం. ఆబ్వియస్లీ అసలు ఆయన దీంట్లో సందేహం అవసరం లేదు, ల్యాగ్ చేస్తూ మాట్లాడాల్సిన అవసరం లేదు. నిర్మోహమాటంగా చెప్తానా, అసలు వైసీపీకి ఆయనకి ఎలాంటి సంబంధం లేదు ప్రస్తుతం. కాకపోతే జనసేన నుంచి కొంచెం డిస్టర్బ్ అయిన మాట వాస్తవం. దాని గురించి సీట్ల విషయం కావచ్చు, లేకపోతే ఆయనకు కొంచెం టీడీపీ నుంచి, ఎందుకంటే ముందు నుంచి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, మళ్ళీ చెప్తాను నేను, జనసేనని కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కానీ మళ్ళీ నేనేదో తక్కువ చేసినట్టు, లేకపోతే కళ్యాణ్ దిలీప్ గురించి నేనేదో ఎక్కువ మాట్లాడినట్టు, అది అంత అవసరం లేదు. నాకు అనిపించింది మాత్రమే మాట్లాడతా. పవన్ కళ్యాణ్ టీడీపీని ఎంత విమర్శించిండో కళ్యాణ్ దిలీప్ సుంకర కూడా టీడీపీని అంతే విమర్శించిండు. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అనూహ్యంగా టీడీపీతో పొత్తు కుదరడం ద్వారా ఆ తిట్లు, ఆ మాటలను ఆపేసి రాష్ట్ర ప్రయోజనం కోసం సిబిఎన్ని పొగడడం జరిగింది. అది కళ్యాణ్ దిలీప్ అన్నకి కొద్దిగా ముందు నుంచి రెండిటికి దూరంగా ఉంటున్నాం కదా, మనం థర్డ్ ఆల్టర్నేటివ్గా జనంలోకి వెళ్ళాలి, కానీ మళ్ళీ టీడీపీని దగ్గర చేసుకుంటే అది ఎప్పటికైనా మనకు పెనుముప్పు అవుతుందేమో అన్న ఒక చిన్న ఆందోళన ఆయనలో కనిపించింది ముందు నుంచి. ఆయనలో మాత్రమే కాదు, చాలామంది జన సైనికుల్లో వాస్తవానికి కనిపించింది. కొంతమంది బయటికి చెప్పిల్లో, ఆయన చెప్పిండు, మిగతా వాళ్ళు చెప్పలేకపోయి, అంతే తేడా. అయితే ఆయన మాట్లాడిన దాని కింద వైసీపీ కోవర్టు, వైసీపీకి అది చేసిండు, వైసీపీకి ఇది చేసిండు, వైసీపీ అంటే జస్ట్ 2 వీడియోలతోటి, ఒక 10 సంవత్సరాల నుంచి, నాకు తెలిసి 10 సంవత్సరాలు, మనకు తెలియకుండా 15 అనుకుంటా, ప్రజారాజ్యం టైంలో పిల్ల బచ్చగా నేనైతే అసలు నాకు ఆకు తెలియదు. అయితే ఇక్కడ చిన్న విషయం గమనిద్దాం. వీడియో కింద కళ్యాణ్ దిలీప్ సుంకర్ అన్న వీడియో కింద చాలామంది బ్యాడ్గా కామెంట్స్ పెడుతున్నారు కదా, చాలామంది పెడుతున్నారు. దాదాపు చాలామంది మనం చూస్తున్నాం. అందరికి ఒక చిన్న మాట అన్న, అందరు జర ఆలోచించండి అన్న. 10 సంవత్సరాల నుంచి జనసేన పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి దాదాపు కళ్యాణ్ దిలీప్ సుంకర్ అనే అన్న పవన్ కళ్యాణ్ ఆశయాలను నమ్ముతూ, జనసేన పార్టీ సిద్ధాంతాలు నమ్ముతూ, రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ, పార్టీలో ఉన్న కార్యకర్తల్ని కాపాడుకుంటూ, జనసేనని ఒక చెట్టు నీడలో తనకు సాధ్యమైనంత వరకు ఆ చెట్టుకు నీరు పోస్తూ, జనసేన అనే చెట్టుకు నీరు పోస్తూ తనకు సాధ్యమైనంత వరకు ఆ చెట్టును కాపాడుతూ రావడం జరిగింది. లీగల్గా కానీ, కార్యకర్తల సమస్యలే కానీ. సో ఎలాంటి విషయాలైనా సరే, ఇప్పుడు ఈరోజు మనం చూసుకుంటే, ఈరోజు అందరూ విమర్శిస్తారు కదా కళ్యాణ్ అని. మరి ఒకనొక టైంలో మెగా ఫ్యామిలీకి, అంటే ఇక్కడ ఏదో మెగా ఫ్యామిలీ ఇబ్బంది అని కాదు, మెగా ఫ్యామిలీకి తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు, పెద్ద విషయం కాదు. బట్ మెగా ఫ్యామిలీ కూడా కొన్ని విషయాల్లో సమస్యలు వస్తే తోడుగా ఉండి కొన్ని కేసుల్ని సాల్వ్ చేసినటువంటి వ్యక్తి
కళ్యాణ్ దిలీప్ శంకర్ అన్న కేడిఎస్ గారు. అంటే ఇట్ మీన్స్ ఏం లేదు సంథింగ్ ఇప్పుడు అట్లా అని చెప్పి మెగా కుటుంబానికి లేరని కాదు. జస్ట్ ఏంటంటే ఆయన జెన్యున్ పర్సన్. ఫస్ట్ ఏంటంటే మెగా కుటుంబం నమ్మింది అంటే వైసీపీ కోవర్ట్ కాదనే దాని అర్థం. మళ్ళీ మనం కోవర్ట్ అనే ముద్రలు వేస్తాం అంటే మనంత ఎదవలు ఎవరు లేడని అర్థం చేసుకోవాలి ఫస్ట్ మనం. ఎందుకంటే ఆయనని చెప్తున్నా కదా, మెగా కుటుంబం కానీ జనసేన పార్టీ అనేది కానీ ఒక మహావృక్షం. అయితే అది వృక్షం అవ్వడానికంటే ముందు అది ఒక విత్తనం మాత్రమే, నేలలో పడిన ఒక విత్తనం. ఆ విత్తనం ఒక మొక్క అయి తర్వాత ఒక చిన్న చెట్టు అయి తర్వాత ఒక పెద్ద చెట్టుగా మారి ఒక మహావృక్షంగా ఈరోజు ఎదిగింది. ఎదగడానికి మధ్యలో ఉన్న 10 సంవత్సరాల గ్యాప్లో ఆ మొక్క దశలో ఉన్నప్పుడు లేకపోతే ఆ విత్తనం దశలో ఉన్నప్పుడు క్రిములు తినాలని కానీ లేకపోతే మేకలు తినాలని కానీ లేకపోతే పక్షులు తినాలని కానీ లేకపోతే ఆవులు తినాలని ఎడ్లు బర్రెలు అన్నీ మనిషి కూడా ఆఖరికి దాన్ని నరికేయాలని కూడా ప్రయత్నం చేస్తాడు ఒక మొక్కని. వాటన్నిటి నుంచి కాపాడుకుంటూ వచ్చింది కళ్యాణ్ దిలీప్ శంకర్ లీగల్గా. ఒక మహావృక్షాన్ని ఎదుగుదలకు ఆయన నీరు పోస్తూ దాన్ని ఎదగాలని ఆయన కోరుకున్నాడు తప్పితే దాన్ని అంతం చేయాలని చెప్పి ఏ రోజు అనుకోలే. 10 సంవత్సరాల నుంచి ఆయన వీడియోల్ని ఫాలో అవుతున్నాం కదా మనం అంతా. జస్ట్ 2-3 వీడియోలతోటి నిన్ను ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు కోవట్టుకునే వస్తాను, ఇన్ని సంవత్సరాల నుంచి టైం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇట్లా ఏం అవసరం. ఇంకోటి అంటున్నారు ఆయన ఏం అవసరం. చాలామంది ఆయన ఏమంటున్నారంటే ప్యాకేజీలు తీసుకున్నాడు కోవట్టుగా మారిని అంటున్నారు. అదే ఒక చిన్న విషయం, ఆయన దాదాపు ఒక 3 years బ్యాక్ కదా నువ్వు అన్నగడికి వెళ్ళింది. 2 years బ్యాకా? 2 years అవుతుంది. ఒక 2 years బ్యాక్ చిన్న కేసు విషయంలో మనోడు వెళ్ళిండు అన్నగడ అప్పుడే రేంజ్ రోవర్ కారు. అది మా వాళ్ళని అడిగితే 2 CR అని చెప్పారు దానికి. సో 2 కోట్ల రూపాయల కారు అప్పట్లో, అంటే 2 సంవత్సరాల క్రితం వాడిండు. ఇప్పుడు కోవట్ అంటే చిన్న విషయం ఇక్కడ గమనిద్దాం. ఆ కార్ ఏదో ఇప్పుడు కొనాలి ఆయన, ఏది జస్ట్ 1 month 2 months బ్యాక్లో కారు వైసీపీ షిఫ్ట్ అయిన తర్వాత వైసీపీ షిఫ్ట్ అయ్యాక కోవట్గా మారిన తర్వాత కారు కొంటే అది ఓకే, కారు ప్యాకేజ్ తీసుకున్నాడు అనుకోవచ్చు. 2 సంవత్సరాల క్రితం అప్పుడు పవన్ కళ్యాణ్ని జనసేన పార్టీని పొగుడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీని విమర్శిస్తున్నాడు. టీడీపీని కూడా టీడీపీని వైఎస్ఆర్సీపీని విమర్శిస్తుండు. జగన్మోహన్ రెడ్డిని అందరినీ విమర్శిస్తున్నప్పుడు ప్యాకేజ్ ఎట్లా ఇస్తారు వాళ్ళు? ఇంత కామన్ సెన్స్ లేదు ఎవరికి? ఇప్పుడు తిట్టేటోళ్ళు అందరూ ఉన్నారు కదా, తిట్టే ప్రతి ఒక్కరు చెప్తున్నా, ఇంత కామన్ సెన్స్ లేదా మీకు? జస్ట్ మీరు ఆలోచించుకోండి. కోవట్ అయితే ఎప్పుడు ఆయనకి అన్ని ఆస్తులు ఎక్కడి, అంత పెద్ద కారు ఎక్కడిది? అరే ఒక మాట చెప్తున్నా, ఆయన ఇప్పుడు అన్న వీడియోలో చూస్తే అన్నే చెప్పిండు. ఒకనొక సందర్భంలో ఒకనొక సమయంలో మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి చిరంజీవి గారే ఈసారి టికెట్ నీకే అన్నారు. కానీ ఆయన ఇప్పుడు ఏమైనా టికెట్ ఆశించలే. టికెట్ ఆశిస్తే ఈరోజు రాజకీయం వేరే ఉండేది. బట్ ఆయన ఒక్కటి నిజం చెప్పాలంటే కళ్యాణ్ దిలీప్ శంకర్ అనే వ్యక్తికి ఎమ్మెల్యే అవ్వాలనే కాంక్ష ఉండుంటే సింపుల్గా జగన్ రెడ్డిని పొగడొచ్చు. లేదా సైలెంట్గా ఇప్పుడు మన పోతిన వెంకట మహేష్ ఉన్నాడు, ఆయన వైసీపీలో జాయిన్ అయిపోయాడు. కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఉన్నాడు, ఆయన టీడీపీలో జాయిన్ అయిపోయాడు. ఇట్లా నాకు టికెట్ ఇవ్వలేదని చెప్పి వేరే పార్టీలో సైలెంట్ షిఫ్ట్ అవ్వచ్చు. కానీ ఎందుకు మన చేత ఇట్లు తిట్టాల్సిన అవసరం లేదు. ఇంకోటి, టికెటే కావాలనుకుంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడో అప్పటి నుంచి చంద్రబాబు నాయుడిని పొగిడితే సరిపోయేది కదా ఈజీగా. ఇప్పుడు రాఖీ అనే సిరీస్ చేసి టీడీపీకి అగెనిస్ట్గా మారి వాళ్ళ చేత అమ్మల అక్కల కాంచి మింగించుకున్న తర్వాత సిబిఎన్ని ఆ రాధాకృష్ణని పలానా టైంలో నాకు ఇట్లా అనిపించింది, బట్ ప్రస్తుతం మీరు మారారు, మీరు బాగుండాలి, రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు ముందుకు నడవాలి, ఏబిఎన్ ఛానల్ మంచిది, రాగ్యాడ్ మంచోడు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాజకీయ దురంధరుడు అని చెప్పి పవన్ కళ్యాణ్ ఎలా అయితే ఆయనని కొనియాడారో కళ్యాణ్ దిలీప్ శంకర్ కూడా అలా ఆడొచ్చు. అలా ఆడినప్పుడు రాజేష్ మాసనకు పి గన్నవరం టికెట్ ప్రకటించినట్టు కళ్యాణ్ దిలీప్ శంకర్కి ఎక్కడో ఒక దగ్గర ఇవ్వకపోవడం ఈజీగా సిబిఎన్ ఇవ్వడా? కానీ మనస్సాక్షిని చంపుకోలేకపోయింది ఆయన. టికెట్ కాదు నాకు కావాల్సింది, టికెట్ అనైతికం. ఎందుకంటే ఆయనకు ముందు నుంచి మొత్తుకునేది ఒకటే, నాకు మెగా కుటుంబం అంటే ఇష్టం, మెగా కుటుంబంలో ఒకడు సీఎం అవ్వాలనేది ఆయన కోరిక. 21 సీట్లు తీసుకునేసరికి అరే సీఎం అనేది సాధ్యం అవ్వదేమో అని కొంచెం డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళిపోయిండు. తర్వాత ఇప్పుడు ఆయన మాట్లాడిండు, ఆయన వైసీపీకి వెళ్ళిపోయాడు, వైసీపీ కోవట్ని అని చెప్పి ఆయన వీడియోలు చేయడం బాగుంది, అది చూసి నమ్మడం బాగుంది, దాని మీద ట్రోల్ చేయడం బాగుంది. అరే కాదురా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. జనసేన పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు, జనసేన పార్టీకి అవసరం వచ్చినప్పుడు, నిజం చెప్పాలంటే ఒకానొక దశలో నేను మళ్ళీ చెప్తాను, పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేయాలన్న ఉద్దేశం అస్సలు కాదు. ఆయన లేకపోతే ఇది లేదు, ఇది అసలు బేసే లేదు.
ఇప్పుడు విత్తనం దశలు ఆ విత్తనమే లేకపోతే చెట్టు ఎడికి వస్తుంది, దాన్ని ఎట్లా ఓడి కాపాడుతాడు. కాపాడడానికి కళ్యాణ్ దిలీప్ శంకర్ కొద్దిగా కాపాడండి, ఇంకా కాదనట్లా వీళ్ళని వరకు కానీ చేసిండు అంతే. కానీ అసలు ఆ విత్తనం పడాలి కదా ముందాడ. ఆ విత్తనం ఎవరు? పవన్ కళ్యాణ్. ఆయన వృక్షం అయింది ఈరోజు. సో పవన్ కళ్యాణ్ లేకపోతే కళ్యాణ్ దిలీప్ లేడు, ఎవరు లేరు. నేను కాదనట్లా, వీళ్ళలోకి వచ్చేవారు కదా, ఎవరు లేరు, నేను ఒప్పుకుంటానండి. కానీ అసలు కంటెంట్ మెయిన్. అయితే చెప్తా ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ గమనించండి అందరూ, ఈరోజు కళ్యాణ్ దిలీప్ శంకర్ అని అందరూ తిడుతున్నారు. ఎందుకోసం తిడుతున్నారు అంటే ప్రచారం విషయంలో తిడుతున్నారు. ప్రచారం విషయంలో జనసేన పార్టీ వాళ్ళు కళ్యాణ్ దిలీప్ శంకర్ అన్నకి ఫోన్ చేసిర్రు. ఫోన్ చేసి అయ్యా కళ్యాణ్ అన్న నువ్వు జర ఎక్కడున్నా సరే పీఠాపురం రా, ఒక 4 రోజులు పీఠాపురం వచ్చి ప్రచారం చేస్తే మనం చాలా వరకు ఇవి చేసిన వాళ్ళం అవుతామని చెప్పారు. సో మరి దీన్ని కన్ఫర్మేషన్ చేసుకోవాలి కదా. సో అక్కడ ఉన్నటువంటి నాయకులకు ఫోన్ చేసిండు. మరి అక్కడ ఉన్నటువంటి నాయకులకు కాల్ చేయాలి కదా. కాల్ చేయకుండా డైరెక్ట్ వస్తే బాగోదు కదా. వర్మ గారు. సో వర్మ గారికి కాల్ చేశారు. మరి ఏమండి వర్మ గారు, మరి మేము పిఠాపురం వస్తాం, మరి వద్దాం అనుకుంటున్నా, వచ్చి అక్కడ ప్రచారం చేద్దాం అనుకుంటున్నా అని చెప్తే వర్మ గారు ఏం చెప్పారు, నువ్వు పిఠాపురం వస్తే రా, కాదనట్లేదు, కానీ వస్తే నువ్వు కూడా టీడీపీ జెండాని కప్పుకోవాల్సి ఉంటుంది, మోయవలసి ఉంటుంది, దానికి నువ్వు సిద్ధమేనా అన్నారు. సిద్ధమేనంటే ఒకానొక టైంలో పవన్ కళ్యాణ్తో పాటు కళ్యాణ్ దిలీప్ శంకర్ అన్న కూడా టీడీపీ పార్టీని తిట్టినోడే, విమర్శించినోడే, భయంకరంగా విమర్శించినోడే. సో ఇన్ని ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ అతని యొక్క మెయిన్ మోటో ఏంటంటే జనసేన పార్టీని గెలిపించుకోవడం, వీలైనంత వరకు పవన్ కళ్యాణ్ గారికి వీలైనంత వరకు ఎక్కువ మెజారిటీ గెలిపించుకోవడం మాత్రమే ఇప్పుడు తన ముందున్న ఎజెండా. సో ఆ ఎజెండా వరకు తను పనిచేయాలి. సో అది పక్కన పెట్టేసి ఇప్పుడు టీడీపీ జెండా మోయాలంటే ఇష్టం మోస్తే మోయచ్చు, లేకపోతే లేదు. జనసేన పార్టీ జెండా వేసుకుంటే కదా అసలు జెండా లేకుండా అభిమానంతో ప్రచారం చేయొచ్చు కదా సైలెంట్ గా. టీడీపీ జెండా మోయాలని ఏముంది అసలు, అది ఎవరిష్టం వాళ్ళది కదా. నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు నేను ఏ జెండా మోస్తా, నాకు ఏ జెండా లేదు అసలు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీద అభిమానం, ఆయన గెలవాలి, ఆయన కోటని గాజు గ్లాస్ గుర్తు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాం. ఆయన అలా వర్మ అట్లా అనడం, ఈయన కొంచెం ఆవేశంతో ఈయన రెచ్చగొట్టే మాట అనడం, మధ్యలో ఏదో లంజోడకని ఒక పదం వాడడం, దాన్ని పెద్దోళ్ళకి వినిపించడం, వర్మ రికార్డ్ చేసి దానికి మన పార్టీ పెద్దలు కళ్యాణ్ దిలీప్ శంకర్ కొంచెం ఈ వేడిలో వద్దాం. ఇక్కడ అందరికి క్లారిఫికేషన్ ఏంటంటే కాల్ చేసిండు, పిఠాపురంకి కాల్ చేసిండు. పిఠాపురం చేస్తే వర్మ గారు ఏమన్నారంటే నువ్వు ఇట్లా మొయ్యాలని చెప్పేసరికి ఇక దానికడ చిన్న వాగ్వాదం ఏర్పడింది. వర్మ గారే కావచ్చు, వర్మ గారికి సంబంధించిన మనుషులతోనే కావచ్చు, వాగ్వాదం ఏర్పడింది. వాగ్వాదం ఏర్పడేసరికి కళ్యాణ్ దిలీప్ శంకర్ అన్నకు వచ్చిన కోపం వచ్చి సరే లంజోడకానే నువ్వు మాట తిట్టిండు. తిట్టేసరికి అంటే అప్పటి వరకు లేని కన్వర్సేషన్ మొత్తం మ్యూట్ చేసేసి అక్కడ ఆ లంజోడక అనే ఒక పదం నుంచి మాత్రమే రికార్డ్ చేసి దాన్ని పట్టుకెళ్ళి జనసేన పార్టీ పెద్ద నాయకులకి వినిపించడం జరిగింది. వినిపిస్తే ఏమైంది అంటే ఆ పెద్ద నాయకులు ఏం చెప్పారు, నాగోరి కానీ కావచ్చు, ఎవరెవరైనా సరే వాళ్ళు ఏం చెప్పారంటే సో ఇలాంటి క్రూషియల్ టైం ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ అనేది చాలా క్రూషియల్ టైం దగ్గరికి వచ్చేసింది, చాలా దగ్గరికి వచ్చేసింది. మహా అయితే ఇంకొక 10 రోజులు ఉంది. ఇలాంటి సమయంలో ఇప్పుడు నువ్వు వెళ్ళి మళ్ళీ అక్కడ వాళ్ళతో గొడవపడి మళ్ళీ మనం గొడవలు పెట్టుకొని మళ్ళీ ఓట్లు ఎడుకోకుండా అయిపోయి మళ్ళా ఇది పవన్ కళ్యాణ్ గారి మళ్ళీ గెలిపోవటంలో నిర్దేశించే విషయం దాకా వస్తుంది. ఇలాంటి సమయంలో నువ్వు ఎందుకు అనిల్ శంకరా, జస్ట్ నువ్వు ఇంట్లోనే ఉండు, సారీ కళ్యాణ్ అన్న నువ్వు ఇంట్లోనే ఉండు, అక్కడికేం వెళ్ళా మాకు అని అధికారికంగా ప్రకటన ఇచ్చారు. అంతే కదా. ప్రకటన ఇవ్వడం వల్ల ఏమైంది, కళ్యాణ్ అన్న ఆగిపోయిండు. ఇప్పుడు వాళ్ళు అనడం కూడా తప్పేం లేదు. మన పార్టీ పెద్దలు కూడా ఆయన ఆగమనడంలో తప్పులేదు, ఈయన ఆగిపోవడంలో కూడా తప్పులేదు. దానికి నువ్వు ఎందుకు ప్రచారం చేయట్లా, ఇన్ని రోజులు ఇజ్జెత్తా డబ్బులు ఖర్చు పెడతా అన్నావు కదా, ఎందుకు పెట్టట్లేవు అని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉన్నారట. క్వశ్చన్ చేసే హక్కు మనకి ఎక్కడది అసలు? ఒక మనిషి చేస్తానంటే చేస్తారు, లేకపోతే దాన్ని మనం ఎట్లా క్వశ్చన్ చేస్తాం అసలు? అట్లా క్వశ్చన్ చేసేటోడు ఎవడన్నా వెళ్ళి ప్రచారం చేయండి మీకు చేతనైతే. ఆయన అడగడం మానేసి మీరు ప్రచారం చేయండి. ఇప్పుడు ఫైనల్గా నేను ఒకటి చెప్తాను, కళ్యాణ్ దిలీప్ శంకర్ అనే వ్యక్తి పార్టీ నుంచి లెఫ్ట్ అవ్వడానికి రెడీ ఉన్నాడు. ఆయన 10 సంవత్సరాల నుంచి పార్టీకి సేవలు అందివ్వలేదా అనేది ఆయన మనసాక్షికి తెలుసు, మన మనసాక్షికి తెలుసు. ఇందాక నేను చెప్పాను కదా, మధ్యలో మర్చిపోయాను అన్నది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వృక్షం అయింది ఈరోజు విత్తనం దగ్గర నుంచి. ఆయనే దీనికి బేస్ మొత్తం. కానీ ఆయన సినిమాలు తీస్తూ ఆర్థికంగా డబ్బులు సంపాదించి పార్టీకి పెట్టాలన్న టైంలో ఆయన సినిమా హడావిడిలో ఉన్నప్పుడు కామనర్ లైబ్రరీ అనే ఛానల్ నుంచి యూట్యూబ్లో వీడియోలు చేస్తూ అభిమానుల్లో, జనాల్లో, పార్టీ క్యాడర్లు జోషిని నింపి, ఉత్సాహాన్ని నింపి పార్టీ కోసం ఉరకలెత్తేలాగా తయారు చేసింది కళ్యాణ్ దిలీప్ శంకర్ అనే మాట వాస్తవం.
అలాంటి ఆయన పార్టీని ఈరోజు వదిలిపెట్టి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. సరే దానికి కారణాలు ఏవైనా కావచ్చు. ఆయన వదులుతున్నట్టు చెప్పలేదే, పార్టీని వదులుతున్నట్టు చెప్పలేదు తను. జస్ట్ నేను కొంతకాలం పక్కన ఉంటాడు అంతే. ఇప్పుడు వైసీపీలో జాయిన్ అవుతానని చెప్పలే, టీడీపీలో జాయిన్ అవుతా అని చెప్పలే. నిజంగానే టికెటే ఆశించుంటే చంద్రబాబు నాయుడిని రాజేష్ మాసన్ లాగా పొగుడు ఉంటే ఈజీగా టికెట్ వచ్చేది. ఈజీగా ఎక్కడి నుంచి ఈజీగా ఈజీగా అయిపోయేది. ఇప్పుడు రాజేష్ మాసానికి ఈరోజు టికెట్ లేకపోయినా ఆయనకు ఖచ్చితంగా పార్టీలో రేపు పొద్దున గౌరవం అనేది దక్కుద్ది. నాకు తెలిసినంత దక్కకుండా ఉండదు. ఎందుకంటే త్యాగం చేసినందుకు ఆయనకి ఏదో ఒకటి ఇస్తారు కంపల్సరీ, నామినేటెడ్ పోస్ట్. అదే కళ్యాణ్ దిలీప్ శంకర్కి ఇవ్వకపోగా, లేకపోతే వర్మకు ఫోన్ చేసినప్పుడు వర్మ మాట చెప్పింది కదా, నువ్వు టీడీపీ జెండా కప్పుకొని మా దగ్గర ప్రచారం చేయాలన్నప్పుడు, సరే నీ అమ్మ పోతేపోయిందని టీడీపీ జెండా కప్పుకొని ఆయన తిరుగుంటే ఆయనకి ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ తర్వాత ఇచ్చేటోడు కదా, వర్మకు కూడా అనుకూలంగా ఉంటే అయిపోయేది కదా. ఆశించేటోడు అయితే తగ్గుతాడు కదా ఎవరి దగ్గరైనా. నాకు ఇది కావాలన్నప్పుడు ఎవరి దగ్గరికి పోవాలా? ఇప్పుడు నాకు టీడీపీ నుంచి టికెట్ కావాలంటే చంద్రబాబు నాయుడు దగ్గర పోవాలా. నాకు ఒక పోస్టింగ్ కావాలి, నా పిఠాపురంలో నేను ఒక పోస్టింగ్కి వెళ్ళాలన్నా, లేకపోతే రాజకీయంగా ఆయనకైనా మైలేజ్ కావాలన్నా కూడా వర్మ దగ్గర కొంచెం తగ్గి, సరే నువ్వు అన్నట్టు టీడీపీ జెండా మొత్తం మరి నాకు ఇది ఇప్పిస్తావు, మరి మా భీమవరంలో నాకు ఒక పోస్టింగ్ ఇప్పిస్తావు అని చెప్పి వర్మతో మాట్లాడుకొని సిబిఎన్ తోటి సెట్ చేసుకోవచ్చు కదా. ఆయన వర్మతో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం ఏంది ఆయనకు? ఎవరి కోసం పెట్టుకున్నాడు? సరే ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు వైసీపీలో జాయిన్ అవుతాడంట. ఎవడన్నా బుద్ధునోడు ఎవడన్నా తీసుకుంటాడు వైసీపీలోకి అసలు ఆయన? అంతగా తిట్టి విమర్శించింది. అలా పోతే కొడాలని అని ఊకుంటాడా? పాన్ పరాకు నవ్వులాంటి నవ్వుతాడు కళ్యాణ్ దిలీప్ శంకర్ని. రోజా ఊకుంటుందా? బ్యాటింగ్ క్రికెట్ బ్యాట్ పట్టుకొని బాగుతుంది కళ్యాణ్ దిలీప్ అని. ఎవరు పేరు నాన్న ఊకుంటాడా? ఇడ్లీ ఫేస్ అని చెప్పి ఎన్ని తిట్లు తిట్టిండు. ఉప్మా మొక్కం అని ఉప్మా అందుకొని కొడతాడు. అమర్నాథ్ కోడిగుడితోడు కొడతాడు. మీకు అర్థం కావట్లా. కళ్యాణ్ దిలీప్ అన్న వైసీపీలోకి వెళ్ళలేడు, వెళ్ళినా వాళ్ళు ఉండనియరు. ఫస్ట్ ఎన్ని మాటలు అవన్నీ, ఎన్ని మాటలు. ఈయనని మన సీఎంని, సాక్షాత్ సీఎంని 3 అడుగులు బుడ్డోడ పొట్టోడు అన్నాడు. ఎన్ని ఒక మాట ఇక్కడ ప్రతి ఒక్కడు కళ్యాణ్ అన్నని ఎంత అన్నా సరే, కళ్యాణ్ అన్నంత ఇన్ఫ్లుయెన్సరు జనసేన పార్టీకి ఎవడు ఉండడు. అలాంటి వాళ్ళని ఎవ్వడు ఉండడు. ఎందుకంటే తన మాటల ద్వారా, తన కామన్ లైబ్రరీ ద్వారా కొన్ని లక్షల ఓట్లు పడే సత్తా తనకున్నది. కంపల్సరీ న్యూట్రల్స్ ఎక్కువ ఉన్నారు. మీకు అర్థమవుతుందో లేదో, కళ్యాణ్ దిలీప్ శంకర్ని ఫాలో అయ్యేటోళ్ళు ఎవరు జన సైనికులు హార్డ్ కోర్ ఫ్యాన్స్కి ఎంతమంది ఉంటారు? మహా అయితే 1,00,000 మంది ఉండొచ్చు. మిగతా 2-3 లక్షల మంది ఎవరు? వాళ్ళు న్యూట్రల్. ఏ పార్టీతో సంబంధం లేని వ్యక్తులు ఉంటారు ఆయన దగ్గర. ఆ ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళంతా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, లేకపోతే ఒక గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, లేకపోతే ఒక పోలీస్ ఆఫీసర్లు, ఎంతోమంది ఉంటారు అందులో తెలుసా. టీచర్లు చాలామంది ఉన్నారు, మా ఏరియా నుంచి కూడా ఉన్నారు. సో ఆయన పొగడే కార్యక్రమం కాదు, కానీ నేను చెప్పేది ఏంటంటే, ఇంత 10 సంవత్సరాల నుంచి సేవలు చేసిన మనిషిని 2 వీడియోలతోటి ఆయనని ద్వేషించి అమనాభూతులు తిట్టడం మానేస్తే మంచి మాట. ఇగో భయ్ ఒక మాట చెప్తా, కళ్యాణ్ దిలీప్ శంకర్ అన్న పొగిడితే ఏదో మాకేదో డబ్బులు ఇస్తాడని చెప్పలేదు. మాకెవరు మాకు అంత అవసరం లేదు కూడా మేము అడగం. నాకేమైనా ఆపద వస్తే ఇక చెప్తాను, ఓపెన్ చెప్తాను. నాకేదైనా ఆపద వచ్చి ఏదైనా కష్టం వస్తే ఇదే నా ఛానల్లో పెట్టుకుంటా, నాకు కొద్దిగా సాయం చేయండి అంటే చాలామంది చేసే అన్నలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, పెద్ద వాళ్ళు. నన్ను సోదరునిలాగా భావించేటోళ్ళు చాలామంది ఉన్నారు. నన్ను ఒక కొడుకులాగా చూసుకునేటోళ్ళు, అంటే నాకంటే పెద్దవాళ్ళు, నా తల్లి వయసు ఉన్న వాళ్ళు, లేకపోతే నా తండ్రి వయసు ఉన్నోళ్ళు, వాళ్ళందరూ నన్ను ఒక బిడ్డలా చూసుకొని, నాయన నీకు ఇది చేస్తాం, నువ్వేం బాధపడకు, నువ్వేం కంగారు పడకు అని చెప్పి నాకు ధైర్యం చెప్పేటోళ్ళు కూడా ఉన్నారు. నాకు ఎవ్వరు పెట్టాల్సిన అవసరం, నేను ఎవరిని అడగను. కళ్యాణ్ దిలీప్ అన్న అంతకంటే నాకు ఇచ్చేదిలే సచ్చేదిలే. కాకపోతే 10 సంవత్సరాలు పార్టీ కోసం పిచ్చి కుక్కలా పనిచేసిన వ్యక్తికి మనం ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఇది కాదు. ఇప్పుడు ఒక 2 వీడియోలతోటి ఆయన నెగిటివ్ అయినా కూడా, సరే ఆయనకు నచ్చలేకపోతాడు, ఓకే అన్న థ్యాంక్ యూ, మీ సేవలకు ధన్యవాదాలు అని చెప్పి సెండ్ ఆఫ్ చెప్పాలి. కానీ ఇలా మనం అమ్మని అరే మన కోసమే కదరా టీడీపీ తోటి వైసీపీ తోటి మింగించుకుంది ఆయన, అవన్నీ మర్చిపోయి 10 సంవత్సరాల నుంచి మన కోసం కష్టపడి తిట్లు పడ్డే మొత్తం మానేసి ఒక్క నెలలో మనం కూడా తిరిగి ఆయనని మళ్ళీ మనమే తిడితే ఇప్పుడు ఆయనకి ఏమొచ్చింది చెప్పండి? ఇప్పుడు ఆయనకి ఏమొచ్చింది భయ్? అలా ఒక గౌరవప్రదమైన వీడుకోలు ఇవ్వండి చేతనైతే, అంతేగాని బూతులతోటి ఆయన మీద కోవర్ట్ అనే ముద్రలు ఇవి వద్దు. ఈరోజు ఆయన సైలెంట్ అవుతాడు, ఆయన పార్టీకి దూరం అవుతాడు, రేపు పొద్దున గ్రహించవచ్చేమో మెగా కుటుంబం కావచ్చు, లేకపోతే ఆయనలో మార్పు రావచ్చు, లేకపోతే మనలో మెగా కుటుంబంలో మార్పు రావచ్చు, ఏదో ఒకటి జరగవచ్చు. అక్కడ పవన్ కళ్యాణ్ గారే ఓకే కళ్యాణ్ దిలీప్ రా నీతో అవసరం ఉంది అబ్బాయి, సరే నువ్వు ఎలక్షన్కి ప్రచారం చేయని చెప్పి నెక్స్ట్ ఎలక్షన్ పిలవచ్చేమో. లేకపోతే కళ్యాణ్ దిలీప్ అన్నకే మనసు మారి నాన్న గొప్పోడు, ఈ టీడీపీ వైసీపీ వీళ్ళంతా వేస్ట్ అని చెప్పి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కళ్యాణ్ దిలీప్ అన్న వెళ్ళొచ్చు.
ఈ లోపల మనకెందుకు ఇంత ఆరాటం? కష్టపడిన వ్యక్తికి కనీసం మాటనే హక్కు లేదా? ఒక మాట కూడా ఏం తిట్లే, నన్ను అడిగితే అసలు ఏం తిట్లా. న్యూట్రల్గా ఒక ల్యాండ్ ఇష్యూ ఏదో ల్యాండ్ ప్రాబ్లం గురించి ఆయనకు తోచిన ఎక్స్ప్లెనేషన్ ఆయన ఇచ్చిండు. అది నచ్చితే చూడండి, నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్, లీవ్ ఇట్. ముద్రలు వద్దు, కోవట్లు ఇది అన్నది వద్దు ప్లీజ్. థ్యాంక్ యూ. ఇంకేముందా? సో ఇంకా ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఎవరిని విమర్శించడానికి కాదు, ఎవరిని తక్కువ చేయడానికి కాదు, ఎవరి దగ్గర ఏదో తీసుకునేది అయితే అస్సలు కాదు. జస్ట్ ఏదో తిడుతున్న వాళ్ళకి, ఎవడైతే తిడుతున్నాడో ఆ డాష్ నాకు వాడికి అలా చెప్పడం జరుగుతుంది. తిట్టే వాళ్ళు ఎవరు ఏ ఒక్క జనసేన ఫేస్బుక్లలో కూడా పోస్టులు పెడుతున్నారు ఆయన మా అన్న గురించి. చాలా వరకు మనం చూస్తున్నాం ఫేస్బుక్లలో. వేస్ట్ నా డాష్ వాళ్ళు ప్రతి ఒక్కరు ఇళ్ళల్లో కూర్చొని కాదు రారే ముండా, ఇళ్ళల్లో కూర్చొని కాదు రేపు లైట్ వద్దు, ఇక వద్దు, మనకు అవసరం లేదు ఇక అవన్నీ. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.